జూన్ 2025లో రిటైర్డ్ అయినండి. 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత హ్యాపీ లైఫ్ అని అనుకోని రిటైర్డ్ అయిన తర్వాత ఒక్క పెన్షన్ తప్ప ఏది ఇంతవరకు బడ్జెట్ ఏది రిలీజ్ చేయలేదు. నాకు ఒక్క పైసా కూడా రాలేదు. ఈఎంఐలని పెరిగిపోతున్నాయి. కట్టలేకపోతున్నాం. తెల్లారి లేస్తే ఈఎంఐ ఎట్లా కట్టుడు అనే టెన్షన్ తోటి బీపీ, షుగర్‌లు అన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉన్నది. గవర్నమెంట్ చూస్తేనో పైసలు రిలీజ్ చేసిందంటారు. కానీ రిలీజ్ చేయలేదు. 707,00,00,000 రిలీజ్ అయినాయని ఎప్పుడైతే ధర్నా అని ఎప్పుడైతే అనౌన్స్ అయితదో పేపర్‌లల్ల న్యూస్ రాంగానే గవర్నమెంట్ ఇంత కొంత బడ్జెట్ అంటే కుక్కకు బొక్కేసినట్టు ఇంతంత 500,00,00,000, 600,00,00,000 రిలీజ్ చేస్తుండ్రు. అది ఎవరికి వస్తున్నాయో తెలియట్లేదు. కాకపోతే పేపర్‌ల న్యూస్ మాత్రం పెద్ద హెడ్డింగ్‌లు వస్తున్నాయి. కానీ అవి వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన న్యూసే రాస్తారు వాళ్ళు. మాకు సంబంధించిన న్యూస్ మాత్రం 707,00,00,000 రిలీజ్ అయితలేవు. సబ్ కమిటీ నియమం ప్రకారం ప్రతి నెల 1,500,00,00,000 రిలీజ్ చేస్తా అన్నారు. 750,00,00,000 700 కాదుగా 10% కూడా రిలీజ్ చేస్తలేరు. కాకపోతే మాత్రం న్యూస్ అయితే మాత్రం వస్తుంది. ఇదివరకు మాకు రిలీజ్ అయినట్టుగా అయితే ఎవరి అకౌంట్‌లో డబ్బులు పడలే. సో ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మాకిచ్చే డబ్బులు మాకు రిలీజ్ చేస్తా అన్న ప్రకారం అట్లా చేసినా కూడా కొంతమందికి మేలు జరుగుతది. ఇట్లా చేయకపోతే మాత్రం 2 ఇయర్స్ కాదు 3 ఇయర్స్ ఇచ్చినా కూడా పెన్షనర్లకు ఒక్క పైసా కూడా రాదు. ఇది మాత్రం నిజం. కాకపోతే గవర్నమెంట్ మా వయసు రీత్యా మాకు గౌరవం ఇచ్చి ఒక బడ్జెట్ రిలీజ్ చేసి అంటే ఎంప్లాయీస్ ఇప్పుడు రన్నింగ్ సర్వీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ కాక మా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్‌కు సెపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసి ఇస్తేనే అందరికి కొంతవరకు డబ్బులు అందుతాయని నేను అనుకుంటున్నా. కాకపోతే ఈ గవర్నమెంట్ అన్ని డైవర్ట్ చేసి డబ్బులని అందాల పోటీలని, ఒలింపిక్స్ అనబట్టే, మూసీ నది అనబట్టే ఇది మాకు ఎక్కడ వచ్చేటట్టు కనపడతలేదు. మరి దీనికి ఏదైనా పరిష్కారం మార్గం ఏమంటే ఈ సబ్ కమిటీలు ఎన్ని వేసినా కూడా పరిష్కారం కాదు.